హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్నీస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో కైమాను ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఈ కైమాలో ప్రోటీన్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బోన్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ బి కావాలి అనుకున్న వారికి కైమా మటన్ అనేది మంచి సోర్స్ని ఇస్తుంది. కండరాలు ఆరోగ్యానికి మద్దతుని ఇస్తుంది. ఇన్ని విటమిన్స్ ఉన్న ఈ కైమాను ఎలా వండుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ 500 గ్రాముల కైమాను తీసుకున్నాను. దీనంతా ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీన్ని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు కైమాకి మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి 1 స్పూన్ ధనియాలను, 1 స్పూన్ జీలకర్రను వేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇందులో 4 దాచిన చెక్కను, 4 మిరియాలను, 3 లవంగ మొగ్గలను, 1 చిన్నది అనాస పువ్వును, 2 లవంగాలను వేసి కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగాక ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే పెనంలో 2 ఎండుమిర్చిని, 1 స్పూన్ గసగసాలను, 2 రెమ్మల కరివేపాకును వేసి చిటపటమనే వరకు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ని చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెను పెట్టి 3 స్పూనుల నూనెను వేసుకోవాలి. నూనె మరిగాక ఇందులో 2 బిర్యానీ ఆకులను, 2 పచ్చిమిరపకాయ ముక్కలను, 1 కప్పు ఉల్లిపాయలను వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగాక ఇందులో తొక్క తీసిన 10-15 నుంచి వెల్లుల్లిపాయలను వేసి చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కైమాను వేసి మొత్తం ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు చక్కగా ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ను వేసుకొని 5 నిమిషాల పాటు చక్కగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇందులో కైమా మునిగేంత వరకు వాటర్ని వేసుకొని కుక్కర్ మూతని పెట్టి 5 విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. 5 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్లో ఉన్న ఆవిరంతా పోయాక మూతను తీయాలి. కైమా అనేది నాకైతే చక్కగా 5 విజిల్కే ఉడికిపోయింది. మీకు కనుక ఉడకకపోతే ఒక 2 విజిల్ని ఎక్స్ట్రా అయినా వేయించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టి మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కసూరి మేతిని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కైమా రెడీ. ఈ కర్రీని కనుక మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.